పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ సూచన నేపథ్యంలో ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ చారిని అడిగి తెలుసుకుందాం. నగేష్, చెప్పండి, భారీ వర్షాల నేపథ్యంలో సీఎం ఏ ఆదేశాలు ఇచ్చారు? కొన్ని జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఏ జిల్లాల్లో ఎలా ఉంది పరిస్థితి, గత 2 రోజులుగా ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురిసాయి, వాటి ప్రభావం ఏ విధంగా ఉందని తెలుసుకోవడంతో పాటు ఇప్పుడు కొత్తగా మళ్ళీ భారీగా వర్షం కురిసినట్లయితే ఎక్కడ ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందనే ముందస్తు అంచనాలను కూడా ముఖ్యమంత్రి ఆరా తీశారు. వాటి తర్వాత ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్తి నష్టం, ప్రాణ నష్టంతో పాటు పశువులకు కూడా ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలన్నీ తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కలెక్టర్లు అదేవిధంగా జిల్లాల్లోని అన్ని శాఖల అధికారులు సమన్వయంగా పనిచేసి ఎలాంటి సమస్యలు లేకుండా ముందస్తుగానే వాటికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. చెరువులు, కుంటలు, వాగులను కూడా ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు వాటిని నీటి మట్టాన్ని పరిశీలించి వాటి వెంట కలెక్టర్లకు తెలపాలి. ఒకవేళ పూర్తిగా నిండినట్లయితే వాటిని వెంటనే అక్కడ రాకపోకలను పూర్తిగా నిలిపివేయాలి. ఆ పోలీసులు కూడా అక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలు అటువైపు వెళ్లకుండా ముఖ్యమంత్రి ఆదేశించారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ముందుగానే హెచ్చరించి ఆయా ప్రాంతాల నుంచి ఖచ్చితంగా వారిని అక్కడి నుంచి తరలించే విధంగా ఏర్పాట్లు చేయాలని కూడా పేర్కొన్నారు. అదేవిధంగా ఒకవైపు వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి దీని తర్వాత మళ్ళీ బురద, అపరిశుభ్ర వాతావరణం నెలకొంటే దానివల్ల దోమలు వ్యాపించి దానివల్ల వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలి. వాటికి సంబంధించి మందులను, ఔషధాలు, అదేవిధంగా ఇతర పరికరాలన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. అవసరమైన చోట్ల నేరుగా వైద్య సిబ్బంది గ్రామాలకు వెళ్లి అక్కడే వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యపరచడంతో పాటు అవసరమైన వారికి చికిత్స కూడా అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్ లో ప్రత్యేకంగా హైదరాబాద్తో పాటు హైదరాబాద్ లో ఉన్న అన్ని శాఖలు సమన్వయంగా పనిచేసి మళ్ళీ అంటే గతంలో జరుగుతున్నటువంటి పదే చిన్న వర్షం కురిసినా వర్షం సమస్య ఏర్పడుతుంది కాబట్టి అలాంటివి రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించి కూడా ఎక్కడైనా విద్యుత్ సమస్య వచ్చినట్లయితే వాటిని వెంటనే మళ్ళీ పునరుద్ధరించే విధంగా అవసరమైన మొబైల్ ట్రాన్స్ఫార్మర్స్, పవర్ జనరేటర్స్ ఉపయోగించి పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలన్నారు. మొత్తం మీద భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉంది సమస్య తీవ్రతను వీలైనంత వరకు తగ్గించి ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. కావ్య, ధన్యవాదాలు నగేష్.